14 పోరడు, మైనర్ బాలుడు, ఇంకా ఓటు హక్కు కూడా రాని ఒక బుడ్డ పోరడు ఈ దేశ ప్రధానిని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని గత 12 ఏళ్లుగా పరిపాలిస్తున్న ఈ దేశ ప్రధానమంత్రి గుండెల్లో నిద్రపోతున్నాడు. ఉత్తరప్రదేశ్, ఈ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ కాళ్ళ కింద భూమి బద్దలు కొడుతున్నాడు. కేవలం ఒక మైనర్ బాలుడు, ఇంకా ఓటు హక్కు కూడా రాని ఒక 14 పోరన్ని చూస్తే డబుల్ ఇంజన్ సర్కార్ గుండెల్లో భూకంపం బద్దలైపోతాం. ఇంతకీ ఆ బాలుడు ఎవరు? ఆ బాలుడిని చూసి డబుల్ ఇంజన్ సర్కార్ ఎందుకు జడుచుకుంటా ఉంది అనేది ఈ వీడియోలో చాలా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఫిదా న్యూస్. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మనది చాలా చిన్న ఛానల్. మన ఛానల్కి సపోర్ట్ చేస్తేనే మన ఛానల్ బతుకుతుంది. కాబట్టి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. వివరాల్లోకి వెళితే, ఒక 14 పిల్ల బచ్చావాడు, వాడు ఇంకా 10వ తరగతిలో కూడా ఎంటర్ కాలే. వాడి దగ్గర తుపాకీ లేదు, వాడి దగ్గర కత్తి లేదు, వాడి దగ్గర ఆయుధం లేదు. వాడు నక్సలైట్ కాదు, వాడు టెర్రరిస్ట్ కాదు. ఒక 14 మైనర్ పోరడు. ఆ 14 పోరడు, ఇంకా ఓటు హక్కు కూడా రాని ఒక మైనర్ బాలుడు, 56 ఇంచుల ఛాతీ కలిగిన బలమైన ప్రధాని అయిన నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోతున్నాడు. విశ్వ గురువుకి నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని గడగడ గడగడ వణికిస్తున్నాడు. ఇంతకీ ఆ బాలుడు చేస్తున్న పనేంటిదో తెలుసా? ఏం లేదు, జస్ట్ ప్రశ్నిస్తున్నాడు, జస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనుల్ని ఒక చిన్న మొబైల్ ముంగట పెట్టుకొని, ఒక మైకు పెట్టుకొని కడిగి పడేస్తున్నాడు. దేశమంతా మత పిచ్చి తలకెక్కి జై మోడీ, జై బీజేపీ అనడమే తప్ప ప్రశ్నించడం మరిచిపోయిన ఈ దేశాన్ని లాగి పెట్టి కొట్టి, ఇది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంరా సన్నాసుల్లారా, ప్రశ్నించడమే ప్రజాస్వామ్యానికి ఊపిరిరా, తలకు మాసిన సన్నాసుల్లారా అని చెప్పి ఒక 14 పోరడు అటు ప్రధానమంత్రిని ఇటు ప్రజల్ని ఇద్దరిని ఒకేసారి బండకేసి ఉతుకుతున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యోగి ప్రచారంలో ఏముంటది? కరడుగట్టిన మాఫియా డాన్లని కాల్చి పడేస్తాడు యోగి అని చెప్తారు. తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్లుండే. మన రాష్ట్రంలో ఉన్న చదువుకున్న సన్నాసులకు మెదడు ఉండదు. అందుకే ఆడ అభివృద్ధి జరుగుతుందా లేదా అనేది ఆలోచించరు. భారతదేశంలో అత్యధిక క్రైమ్ రేట్ ఉన్న రాష్ట్రాల్లో నెంబర్ 1 స్థానంలో ఉండేది ఉత్తరప్రదేశ్. హత్యలు, అత్యాచారాలలో నెంబర్ 1 స్థానంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆ విషయం వాట్సాప్ యూనివర్సిటీలో అడ్డగోలు అబద్ధాలు నమ్మే చదువుకున్న సగం మెదడు సన్నాసిగాళ్ళకు అర్థం కాక యోగి అంటే తోపు, మోడీ అంటే బాపు అని చెప్పి ప్రచారాలు చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఒక 14 పోరడు, వాడు చేస్తున్న వీడియోలు డబుల్ ఇంజన్ సర్కార్ని బండకేసి ఉతుకుతున్నాయి. అటు నరేంద్ర మోడీ, ఇటు యోగి ఆదిత్యనాథ్. ఒక్క 14 పోరడు ఇద్దరి గుండెలల్లా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టుకొని మరీ నిద్రపోతున్నాడు. ఇద్దరికి నిద్ర లేకుండా చేస్తున్నాడు. అందుకే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోబడే ఈ దేశంలో ప్రశ్నించడం అంటేనే నచ్చని నరేంద్ర మోడీ, మొత్తం దేశంలో ఉన్న మీడియానంతటినీ కొనిపడేసిన నరేంద్ర మోడీ, వాట్సాప్ యూనివర్సిటీలో అడ్డగోలు అబద్ధాల్ని 100,000 కోట్లు పెట్టి ప్రచారం చేపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ, తనకంటూ సొంతంగా గోడీ మీడియా అని కలిగి ఉన్న నరేంద్ర మోడీ ఒక్క 14 పోరడు అడిగే ప్రశ్నలకి జడుచుకుంటున్నారు, వణికిపోతున్నారు. వాడొక మైనర్ బాలుడు అని తెలిసినా, వాడొక 14 పోరడు అని తెలిసినా కూడా వాని మీద FIR పెట్టిరు. వాడు భయపెట్టడం కాదు, వాడు అడుగుతున్న ప్రశ్నలు వీళ్ళ గుండెల్లో నిద్రపోతున్నాయి.
ఎందుకంటే దేశంలో ఉన్న మీడియా మొత్తం కొనిపడేసిరు. మీడియాని మొత్తం తెల్లారి లేస్తే మోడీ దేవుడు, మోడీ అద్భుతం, యోగి దేవుడు, యోగి తోపు, దమ్ముంటే ఆపు అనేలాగా మొత్తం దేశంలో ఉన్న మీడియా ఛానళ్ళు మొత్తం భజన భజన భజన. ఇవాళ మొత్తం మోడీ వైపే ఉన్నారు. కానీ కేవలం 10వ తరగతికి కూడా రాని ఒక పోరడు, ఓటు హక్కు కూడా లేని ఒక చిన్న బుడ్డ పోరగాడు అడుగుతున్న ప్రశ్నలు నరేంద్ర మోడీ గుండెల్ని బద్దలు కొడుతున్నాయి. ప్రశ్నకున్న శక్తి అదే. బుద్ధి జ్ఞానం లేకుండా, సొంత తెలివి లేకుండా వాట్సాప్ యూనివర్సిటీల్లో వచ్చే అడ్డమైన మెసేజ్లే నిజమని నమ్మి తెలివి తక్కువ దద్దమ్మ లెక్క షేర్లు కొట్టుకుంటా అదే నిజమని పొరపాటు పడుతున్న ఈ దేశ చదువుకున్న యువతని, చదువు చెప్పేటోళ్లను బండకేసి ఉతికితున్నాడు వాడు, ఆ 14 ఏళ్ల పోరడు. వాని ధైర్యం ఏంటంటే వాని చేతిలో తుపాకీ లేదు, వాని చేతిలో ఆయుధం లేదు, వాని చేతిలో ఏది లేదు. వాని చేతిలో పుస్తకం ఉన్నది. పుస్తకం బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మన చేతిలో ఉన్నది. కార్ల్ మార్క్స్ రాసిన పుస్తకం మన చేతిలో ఉన్నది. పుస్తకాలు చదువుతున్నాడు. ఏ నరేంద్ర మోడీ ప్రభుత్వం అయితే పుస్తకాల్ని, చదువుని యువతకి దూరం చేసి ఆటవిక అనాగరిక కాలానికి యువతని లాక్కెళ్ళి మతోన్మాద పిచ్చి తలకెక్కిచ్చి మత చిచ్చు పెట్టి ఆ చిచ్చులో వాళ్ళ శవాల మీద సింహాసనం వేసి పదవిల్లో ఊరేగాలని కోరుకుంటున్నదో అదే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పుస్తకం పట్టుకున్న ఒక 14 ఏళ్ల పోరడు వెంటాడుతున్నాడు, వేటాడుతున్నాడు. ప్రశ్నకున్న దమ్మది. ప్రశ్నించడమే, ప్రశ్న మాత్రమే ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్ అనే విషయం అప్పటికైనా ఈ సగం మెదడు సన్నాసిగాళ్లకు, తలకు మాసిన సన్నాసిగాళ్లకు అర్థమవుతుంది. ఆ పోరడు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం లేదు, సమాధానం చెప్పే దమ్ము లేదు. ఎందుకంటే దేశంలో ఉన్న మీడియా మొత్తం మోడీ సంకనాకేదే తప్ప మోడీని ప్రశ్నించే మీడియా ఒక్క 5% కూడా ఈ దేశంలో లేదు. అందుకే ఒక 14 ఏళ్ల పోరడు గుండెల్లో తుఫాన్ సృష్టిస్తున్నాడు. ఎక్కడి నుంచి మొదలవుతుందో తెలియదు, ఎట్లా మొదలవుతుందో తెలియదు. కానీ ప్రశ్నకున్న గొప్పతనం అదే. మహా కరడుగట్టిన నియంతల్ని సైతం పాతాళంలో తొక్కి పడేసిన శక్తి ఉన్నది ప్రశ్నకి మాత్రమే. అందులో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. దానికి ఆక్సిజన్ ప్రశ్న మాత్రమే. ఆ ప్రశ్న ఇవాళ 14 ఏళ్ల పోరాటం నుంచి వచ్చింది. నరేంద్ర మోడీని ప్రశ్నిస్తే చాలు, బీజేపీని ప్రశ్నిస్తే చాలు, ప్రొఫైల్ లాక్స్ పెట్టుకొని దొంగ ఐడీలతోనొచ్చి దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని అడ్డగోలు బూతులు తిట్టే తల్లకు మాసిన బ్రోకర్ నా కొడుకులందరినీ బండకేసి ఉతుకుతున్నాడు ఆ 14 ఏళ్ల పోరడు. ఆన్ని మీ ఇంట్లో పిల్లలకు చూపెట్టండి. ఎందుకంటే వాడు రేపటి తరం కోసం, రేపటి భవిష్యత్తు కోసం వాడు ప్రశ్నిస్తున్నాడు. వాడు పుస్తకాలు పట్టుకొని తిరుగుతున్నాడు. ఏం చేస్తారు? వాడిని చంపేస్తారా? ఏం చెయ్యలేరు, ఏమీ చెయ్యలేరు. వాడు రేపొద్దున వాడు ఈ దేశాన్ని ఏలే నాయకుడైతాడు. వాడు ఒక గొప్ప నాయకుడు అవుతాడు. గుర్తు